నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు ఇడ్లీ వేసి చూపిస్తున్నానండి. మామూలు ఇడ్లీ కాదు, స్టఫింగ్ ఇడ్లీ అండి. దానికి కావాల్సినవి ఇడ్లీ పిండి అండి, నేను ఇంట్లో తయారు చేసుకున్నది. బీట్రూట్ అండి, క్యారెట్ని తురుముకున్నానండి, బీట్రూట్ని కూడా తురుముకున్నాను. ఇప్పుడు ఇడ్లీ చేసే విధానం అండి. స్టఫింగ్ నేను ఇప్పుడు వేసుకునే విధానం చూపిస్తున్నానండి. ఇడ్లీ పిండి తీసుకుని గుంట నింపకూడదండి, కొంచెం కొంచెం వేసాను. బీట్రూట్ తీసుకుంటున్నానండి. ఇది ఇడ్లీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మళ్ళీ దానిపైన ఇట్లా ఇడ్లీ పిండి వేసుకోవాలండి. బీట్రూట్ వేసేసానండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను స్టఫింగ్కి. ఇలా స్టఫింగ్ అన్ని ఇడ్లీలకి ఇలా వేసుకోవాలండి పిండి పైన. ఈ విధంగా చేసుకున్నానండి బీట్రూట్ది, క్యారెట్ది. ఇప్పుడు నేను పాత్రలో పెట్టుకుంటానండి. నేను 2 ప్లేట్స్ వేసుకున్నాను కాబట్టి ఫస్ట్ బీట్రూట్ పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత క్యారెట్ వేసింది పెట్టుకున్నానండి. ఇడ్లీ స్టవ్ వెలిగించుకున్నానండి. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను. వాటర్ పోసుకుంటున్నానండి. దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను. మూత పెట్టేశానండి. ఒక 10 మినిట్స్లో చక్కగా ఉడుకుతీయండి. ఇడ్లీ ఉడకడం పూర్తయిందని చూద్దామండి. పూర్తిగా ఉడికిపోయినాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇడ్లీ ఉడికిపోయినాయి కదండి, ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. చూపిస్తానండి లోపల స్టఫింగ్. ఇడ్లీ రెడీ అయిపోయింది కదండి. దీంట్లో స్టఫ్డ్ చేశాను కదండి బీట్రూట్, ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇడ్లీ చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. హెల్దీ ఫుడ్ అండి ఇది. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుని తీసుకుంటామండి మేము. ఉంటాను, బాయ్.